శీర్షిక అమ్మ అందరిలోనూ ఉంటుంది. రచన డాక్టర్ ఎం సుగుణారావు గారు. గళం స్వాతి బొలిశెట్టి. ఎడిటర్ శివాణి. అలారం 6 కొట్టింది. కళ్ళు తెరవలేకపోతున్నాడు. అమ్మా అని పిలిచాడు. అమ్మ వచ్చేయాలి, కళ్ళు తెరుస్తున్నాను, అమ్మ రావాలి గట్టిగా అరిచాడు కార్తికేయ. అవును, అమ్మను చూడడంతోనే ఉదయం మొదలవుతుంది. ఇది అమ్మే అలవాటు చేసింది. ఊహ తెలిసినప్పటినుంచి తనకు బుగ్గ మీద ఒక ముద్దు ఇచ్చి నిద్ర నుంచి లేపేది. ఆ తరువాత బ్రష్ చేసుకుని పుస్తకాలు ముందు వేసుకునేవాడు. బెల్లం కలిపిన వేడివేడి పాలు తీసుకువచ్చి ఇచ్చేది తనకిష్టమని. తాను పెద్దయినా ఇంటర్మీడియట్కి వచ్చినా ఆ షెడ్యూల్ మాత్రం మారలేదు. అమ్మ ముద్దివ్వడమూ మానలేదు. కొన్ని రోజులలో అమ్మను విడిచి దూరంగా వెళ్ళిపోతాడు. మరి అప్పుడు ఉదయం ఎవర్ని చూసి కళ్ళు తెరుస్తాడు? ఖరగ్పూర్లో ఐఐటీలో చేరబోతున్న తనను ఎవరు ఉదయం పూట నిద్ర లేపుతారు? కళ్ళు తెరిచాడు. అమ్మ తనను చూసి నవ్వుతోంది. తనకు నవ్వు రావడం లేదు, ఏడుపు వస్తోంది. అవును, కన్నీరే. కళ్లలోంచి జారిన కన్నీరు బుగ్గలను తడుపుతోంది. అమ్మ ముద్దుతో తడవవలసిన బుగ్గలు కన్నీరుతో తడుస్తున్నాయి. కారణం ఎదురుగా ఉంది అమ్మ కాదు, అమ్మ ఫోటో. దానికి గులాబీ దండ. ఇంతవరకు తనను చూసి నవ్వింది అమ్మ ఫోటో. అమ్మ తనను విడిచి 1 నెల రోజులయ్యింది. ఇంట్లో తనొక్కడే. నాన్న ఆఫీసు పని మీద ఊరెళ్ళాడు. కళ్లలో వస్తున్న కన్నీరాపగలిగాడు కాని మనసులోని దుఃఖాన్ని ఆపలేకపోతున్నాడు. మెల్లగా మంచం మీద నుంచి లేచాడు. బాత్రూంలోకి నడిచాడు. 15 గంట తర్వాత బయటకొచ్చి ఇంటికి తాళం వేసి అపార్ట్మెంట్ బాల్కనీలోకి అడుగులు వేశాడు కార్తికేయ. పక్కింటిలోంచి ఉదయపు కాఫీ పరిమళం వస్తోంది. తనక్కూడా కాఫీ తాగాలనిపిస్తుంది. కాని ఎవరిస్తారిప్పుడు కాఫీ? అమ్మనడిగి అప్పుడప్పుడు కాఫీ తాగేవాడు సరదాగా. ఇప్పుడు ఆ గుబాళింపుతో మనసు లాగుతోంది. పైకి చూస్తూ నిలబడ్డాడు. ఆకాశంలో పల్చటి మబ్బులు, ప్రశాంతంగా సాగిపోతున్న జంట పక్షులు. కింద గ్రౌండ్ ఫ్లోర్లో పంతులుగారు గణపతి గుడి తలుపులు తెరిచి దీపం వెలిగిస్తున్నారు. ఒక్కసారి కళ్ళు మూసుకున్నాడు. బాబూ, కాఫీ! పక్కింటి పద్మావతి ఆంటీ పిలుపుతో కళ్ళు తెరిచాడు. ఒక్కసారిగా ఆశ్చర్యం, ఆనందం. తన మనసులో మాట ఈవిడ విన్నదా, లేక అమ్మ ఈవిడలో పరకాయ ప్రవేశం చేసిందా? మొహమాట పడకుండా కాఫీ కప్పు తీసుకొని తాగడం మొదలుపెట్టాడు. కాఫీ తాగడం పూర్తి చేసి కప్పు కడుగుదామని ఇంట్లోకి పరిగెత్తాడు. ఆవిడ గబగబా వచ్చి కప్పు లాక్కుంది. థాంక్స్ ఆంటీ అని చెప్పి ఇంట్లోకి నడిచాడు. మళ్ళీ ఒంటరితనం. ఇంట్లోని బాల్కనీ వైపు నడిచాడు. పిట్టగోడ నుంచి కిందకు వేళ్లాడుతున్న ఊయల కనిపించింది. తనతో ఊయల ఊగే అమ్మలేదు. ఇద్దరూ ఊయల ఊగుతూ ఎన్నో కబుర్లు చెప్పుకునేవారు. అమ్మతో ఊగే ఉయ్యాల ఇప్పుడు ఒంటరిగానే ఊగాలా? మళ్లీ కంట్లో నీళ్లూరాయి కార్తికేయకి. ఇంతలో ఎవరూ వస్తున్న అడుగుల సవ్వడి. పక్కింటి వారి మనవరాలు 5 ఏళ్ల మానస. ఉయ్యాల ఎక్కించాడు. ఆ బుల్లి బుల్లి లేత వేళ్ల స్పర్శ అమ్మ స్పర్శలా అనిపించింది. ఆ కన్నీళ్లకు ఆనకట్టాది. ఏదో సాంత్వన. 3 గంటల తరువాత ఇంట్లోంచి బయటపడ్డాడు. వంటావిడ వండిన భోజనం తినేసి. అమ్మ పనిచేస్తున్న స్కూలుకు వెళ్లి కొన్ని సర్టిఫికెట్లు తెమ్మన్నాడు నాన్న. మధ్యాహ్నం వరకు ఆ పనితోనే సరిపోయింది. ఇంటికొచ్చి నిద్రపోయాడు. నిద్ర ఒంటరితనానికి ఊరట. లేచేసరికి సాయంత్రం అయింది. బయట అపార్ట్మెంటుకి దూరంగా ఆ రోజు అమ్మవారి గుడిలో హరికథ. అప్పటికే ఏవో భక్తి గీతాలైతే వినిపిస్తున్నాయి. స్నానం చేసి ఇంట్లోంచి బయటపడ్డాడు కార్తికేయ. నడుచుకుంటూ అమ్మవారి గుడికి చేరాడు. గుడి ముందు శామియానా. అక్కడ చిన్న స్టేజి మీద హరికథా భాగవతార్ మెడలో శాలువ, పట్టు పంచ కట్టుకుని గెంతుతూ పాట అందుకున్నాడు. పోతనగారి భాగవతంలోని అమ్మల గన్నయమ్మ అంటూ పద్యాన్ని పాడుతున్నాడు.
ఆ పాట వింటుంటే హుషారొచ్చేసింది కార్తికేయకు. తను ఆయనలా గెంతాలనిపించింది. ఆయన వంక తదేకంగా చూస్తున్న ఒక ఫారినర్, "వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ దిస్ సాంగ్?" అన్నాడు. చెప్పడం మొదలుపెట్టాడు కార్తికేయ. "ది మదర్ ఆఫ్ ఆల్ మదర్స్, ద మదర్ who is the source of the three goddess, Saraswati, Lakshmi and Parvati. Very noble mother. The mother who resides in the heart of all divine women that believe in her." తనను నమ్మి అందరి స్త్రీమూర్తులలో కొలువై ఉండే అమ్మ అంటూ చెప్పడం ముగించేసరికి ఆ విదేశీయుడి కళ్ళు ఆనందంతో తడిశాయి. కార్తికేయను గట్టిగా హత్తుకున్నాడు. అరగంట వరకు అక్కడే గడిపి తిరిగి ఇంటివైపు నడిచాడు. అపార్ట్మెంట్ కింద పిల్లలంతా చేరి ఆడుకుంటున్నారు. కొంతమంది కళ్లకు గంతలు కట్టుకొని దొంగాట ఆడుతున్నారు. మళ్లీ పాత జ్ఞాపకాల్లోకి వెళ్ళిపోయాడు కార్తికేయ. ఎందుకంటే అమ్మ తను ఈ దొంగాట ఆడేవారు. ఇప్పుడు తనను ఎవరు పట్టుకుంటారు? ఆ అమ్మ ఏమో అక్కడ్నుంచి అరుస్తోంది. కాని కార్తికేయ ఎందుకో స్తబ్దుగా అయిపోయాడు. వారం క్రితం జరిగిన సంఘటన గుర్తుకొచ్చింది. తను తన ఇంటికి దగ్గర్లోని పార్కులో నడుస్తున్నాడు. అప్పటికే చీకటి పడింది. పార్కులో ఇంకా లైట్లు వేయలేదు. పొగడపూల చెట్టు పక్కన సిమెంటు బెంచీ దగ్గర కూర్చొని ఎవరో మాట్లాడుకుంటున్న మాటలు వినిపించాయి. ఆ చీకట్లో నాన్న స్వరం విని అటువైపు చూశాడు. ఆ పక్కనే ఎవరో ఆవిడ. "నా బిడ్డకు తల్లి కావాలి, నాకు భార్య కాదు. నా తదనంతరం మీలాంటి అనాథకు నా పెన్షన్ ద్వారా ఉపాధి దొరుకుతుంది. వాడికి తల్లి అంటే ప్రాణం. ఎక్కువ సమయం తల్లితోనే గడిపేవాడు. నాకన్నా ఆమెతోనే అటాచ్మెంట్ ఎక్కువ. ఆ విషయం మీరు గుర్తుంచుకోండి." నాన్న మాట్లాడుతున్న ఆ మాటలు విని ఒక్కసారి వెనక్కి నడిచాడు కార్తికేయ. "అవును, మీరు ఔదార్యవంతులు. ఏ ఆసరా లేని నాకు ఒక దారి చూపిస్తున్నారు. మరి నన్ను మీ బాబు తల్లిగా స్వీకరిస్తాడా?" ఆవిడ మాటలు విని ఒక్కసారిగా ఏదో ఉద్వేగానికి లోనయ్యాడు కార్తికేయ. "లేదు, వాడు చాలా మంచివాడు. ముందు వాడితో స్నేహంగా మెలగండి, అలవాటవుతాడు." ఆ మాటలు విన్న కార్తికేయ అక్కడ్నుంచి వేగంగా నడుచుకుంటూ వెళ్ళిపోయాడు వారికి కనబడకుండా. ఎందుకో ఆ సంఘటన గుర్తొచ్చి మనసు వికలమైంది. మనసు బాధపడితే పాట పాడుకో అని చెప్పేది అమ్మ. అంతక్రితమే ఆ పెద్దాయన పాడిన ఆ హరికథలోని అచ్చతెలుగు పద్యం గుర్తొచ్చింది. గట్టిగా పాడేశాడు. "అమ్మలగన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ" అంటూ తనకి నచ్చిన వచ్చిన భావంలో పాడేశాడు కార్తికేయ. ఆ పాట పాడగానే హుషారొచ్చేసింది. కారణం, తరచూ అమ్మ ఆ పాట పాడేది. ఇంకా ఇందాకట్నుంచి ఆ అమ్మాయి అరుస్తూనే ఉంది. "అన్నయ్యా, దొంగాట ఆడడానికి రావా?" అంటూ పిలుస్తోంది వదలకుండా. అటువైపు పరిగెత్తబోయేంతలో "కార్తికేయ" అంటూ పిలుపు. నాన్నొస్తున్నాడు. పక్కనే ఎవరో ఆవిడ. ఆ పార్కులో వారం క్రితం చూసింది ఈవిడనే అనుకున్నాడు మనసులో. ఈవిడ ఎవరంటే అంటూ నాన్న చెప్పడం వెంటనే కార్తికేయ "అమ్మా" అన్నాడు. అంతే. ఆవిడ కళ్లల్లో నీళ్లు. గబగబా వచ్చి కార్తికేయను హత్తుకుంది, ముద్దు పెట్టుకుంది. ఆమె కన్నీళ్లతో కార్తికేయ బుగ్గలు తడిసిపోయాయి. నన్ను నన్ను అమ్మ అంటున్నాడు." ఆమె ఏడుస్తూ చెప్తోంది. తండ్రి సంతోషంగా కార్తికేయ వంక చూశాడు. అప్పుడు కార్తికేయ, "నాన్న, నేను కాసేపు ఆడుకుని వస్తాను" అన్నాడు. వెంటనే ఆవిడ, "సరే, తొందరగా రా నాన్న" అని చెప్పి నాన్న ఆవిడను తీసుకొని తమ ఇంటి వైపు నడిచాడు. దొంగాట ఆడుతున్న పిల్లల వైపు పరిగెత్తాడు కార్తికేయ. "పట్టుకో పట్టుకో, ఇక్కడ, నేనిక్కడా." దొంగాట ఆడుతున్న ఎవరో అంటున్నారు. కాని కార్తికేయకు మాత్రం అమ్మే తనను పిలిచినట్టు అనిపించింది. అవును, అమ్మను పట్టుకుంటాడు. అందరిలోనూ, అన్ని చోట్ల ఉండే అమ్మను. ఉదయం కాఫీ ఇచ్చిన ఆ ఆంటీలో అమ్మ ఉంది. తనతో ఉయ్యాల ఊగిన 5 ఏళ్ల మానసలోనూ ఉంది. ఇప్పుడు
దొంగాట ఆడుతున్న ఈ అమ్మాయిలోనూ అమ్మ ఉంది. అంతెందుకు, నాన్న పరిచయం చేసిన అమ్మలో అమ్మ ఉంది. ఇప్పుడు కార్తికేయ మనసులో ఏడుపు లేదు, కళ్ళు మాత్రం వర్షిస్తున్నాయి ఆనందంతో. అవును, అమ్మ అందరిలోనూ ఉంటుంది మరి.